ఫైర్ బ్రాండ్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆటతోనే కాదు మాటతోనూ ఫేమస్. స్టేడియంలో అగ్రెసివ్ గా ఉండే గంభీర్ ప్రజాక్షేత్రంలో కూడా అదే ఫైరింగ్ చూపిస్తాడు. క్రికెటర్ గా రాణించి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన గంభీర్ సడన్ గా రిటైర్డ్ హర్ట్ అయ్యారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అదేంటి ఆటలో కదా రిటైర్డ్ హర్ట్ అయ్యేది, ఇప్పుడేంటి అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. ఎంపీగా అవకాశం కల్పించినందుకు, ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు కారణమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు గంభీర్ ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు గంభీర్ వెల్లడించారు. గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి నా అభ్యర్థన, నా భవిష్యత్తు క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెట్టడం కోసం దయచేసి రాజకీయ విధుల నుంచి నన్ను రిలీవ్ చేయాలని కోరుతున్నా. అలాగే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ప్రధానమంత్రి మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్ అంటూ గంభీర్ ట్వీట్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు. అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నాటి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 6,95,109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి వివిధ అంశాల మీద బీజేపీ తరపున గౌతమ్ గంభీర్ తన గొంతు వినిపిస్తున్నారు. అలాగే క్రికెట్ కామెంటేటర్గా, ఐపీఎల్ మెంటర్గా కూడా క్రికెట్ వ్యవహారాల్లోనూ కొనసాగుతున్నారు. గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ మెంటర్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 2024 సీజన్ కోసం తిరిగి సొంత గుటికి చేరారు. వచ్చే సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటర్ గా వ్యవహరించనున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న వార్తలతోనే గౌతమ్ గంభీర్ రాజకీయాల్ని వదిలేశాడన్న వార్తలు వస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ జాబితాలో ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వంటి ఉద్దండులున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన నేతృత్వంలో గురువారం తీవ్ర కసరత్తు జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన భేటీ సాయంత్రం 4 వరకు కొనసాగింది. ఆ తర్వాత కమలం పార్టీ పెద్దలు రాత్రి వేళ కూడా భేటీ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే గంభీర్కు ఈసారి టికెట్ వచ్చే అవకాశాలు లేవన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే క్రికెట్ మీద దృష్టి పెట్టేందుకు రాజకీయాల నుంచి తప్పించాలంటూ ఆయన ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చూద్దాం మరి గంభీర్ అస్త్ర సన్యాసాన్ని బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో.